తమిళనాడులో మరోసారి భాషా వివాదాలు మొదలయ్యాయి. త్రిభాషా విధానాన్ని పాటిస్తేనే సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటనపై మంటలు రేపుతున్నాయి. రాష్ట్రాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని మండిపడ్డారు తమిళనాడు సీఎం స్టాలిన్. హిందీని రుద్దడం తప్పనిసరి అయితే దాన్ని నిర్మూలించడం కూడా తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రభుత్వ త్రిభాషా విధానాన్ని భారతీయ జనతా పార్టీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో తమిళనాట మరోసారి హిందీ వ్యతిరేక ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాశీలో జరిగిన కాశీ తమిళ్ సంఘం సమావేశంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట మంటలు రేపాయి. తమిళనాడు ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానాన్ని త్రిభాషా విధానాన్ని అంగీకరిస్తేనే కేంద్రం నుంచి తమిళనాడుకు సమగ్ర శిక్షా అభియాన్ పథకం SSA కింద నిధులు విడుదలవుతాయన్నారు. తమిళనాడులోని DMK ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే హిందీని వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. కేంద్రం ఎప్పుడూ తమిళ భాష చదవకూడదని చెప్పడం లేదని, మూడో భాషగా ఒక భాషను అంటే హిందీని అంగీకరించాలని ఒత్తిడి చేయకుండా ప్రతిపాదిస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. SSA కింద తమిళనాడుకు రావాల్సిన 2152 కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసింది. త్రిభాషా విధానాన్ని అంగీకరించకపోవటం వల్లే తమిళనాడుకు సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద నిధులు విడుదల చేయలేకున్నామంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు మంటలు రేపాయి. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు రాష్ట్రాలను బ్లాక్మెయిల్ చేసే ధోరణిలో ఉన్నాయని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. రాష్ట్రానికి న్యాయపరంగా అందాల్సిన నిధులనే అడుగుతున్నామే గాని వారి సొంత ఆస్తులను అడగటం లేదని అన్నారు. రాష్ట్రాలన్నీ త్రిభాషా విధానానికి కట్టుబడి రాజ్యాంగం పరిధిలోకి రావాలని, అప్పుడే నిధులిస్తామని చెప్పడం గర్హనీయమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఏ సెక్షన్లో త్రిభాషా విధానం ప్రస్తావన ఉందో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రాలన్నీ కలిస్తేనే కేంద్రమని, విద్య ఉమ్మడి జాబితాలోనే ఉందనే విషయం కేంద్ర మంత్రి మర్చిపోయారని స్టాలిన్ వ్యాఖ్యానించారు. హిందీని రుద్దటం తప్పనిసరైతే దాన్ని నిర్మూలించడం కూడా తమకు తప్పనిసరేనంటూ తమిళ విప్లవ కవి భారతీదాసన్ రాసిన కవితను తమిళనాడు సీఎం స్టాలిన్ Xలో పోస్ట్ చేశారు. త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వ తీరుకు నిరసనగా తమిళనాడులో కొన్ని ఏళ్ల ముందు ముగ్గులు వేసిన వీడియోను ట్యాగ్ చేశారు. దుఃఖం కలిగించడానికి వచ్చిన హిందీ భాష నీ కుట్ర ఫలించదు మా వద్ద. తమిళ తల్లి అందించే అమృతం కోసం నోరు తెరచువేలా హిందీని చొప్పించడం తప్పనిసరైతే నిన్ను నిర్మూలించడం కూడా మాకు తప్పనిసరే అంటూ తమిళంలో రాసిన కవితను ప్రస్తావించారు. హేతువాద రచయిత భారతీదాసన్ సామాజిక రాజకీయ సమస్యలపై ఎక్కువ రచనలు చేశారు. అటు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన సమగ్ర శిక్షా అభియాన్కి వచ్చే 2190 కోట్ల రూపాయల నిధులు తామేమీ అడుక్కోవటం లేదని పేర్కొన్నారు. మేమేమీ మీ తండ్రి సంపాదించిన డబ్బులు అడగటం లేదని చెప్పుకొచ్చారు. మాకు న్యాయంగా రావాల్సిన నిధులే మేము అడుగుతున్నామన్నారు. తమిళనాడు ప్రజలు కట్టే పన్ను డబ్బులనే మేము అడుగుతున్నామని తెలిపారు. బీజేపీ బెదిరింపులకు భయపడేదే లేదు అని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని 2 భాషల పాలసీ ప్రస్తుతం ప్రమాదంలో పడిందని తెలిపారు. ఫాసిస్టు బీజేపీపై ఈ విషయంలో పోరాటం చేసేందుకు ప్రతిపక్షం అన్నా DMK మాతో కలిసి రావాలి అని ఆయన కోరారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల్ని కేంద్రం 2వ శ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను ఆపేస్తే తమిళనాడులోని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలపై భారం పెరుగుతుంది. కేంద్ర నిధులు లేకుండా ఉపాధ్యాయ జీతాలు, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, విద్యా హక్కు కార్యక్రమం, నిరుపేద విద్యార్థుల కోసం రీయింబర్స్మెంట్లు నిర్వహించడం కష్టం. 40 లక్షల మంది విద్యార్థులు, 32,000 మంది ఉపాధ్యాయులు ఈ నిధులపై ఆధారపడ్డారని రాష్ట్ర విద్యా మంత్రి అన్బిల్ మహేష్ సోయమోజీ తెలిపారు. తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి. కేంద్రం తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతోందని AIADMK ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం పళనిస్వామి, మరో మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఫాసిస్ట్ చర్య అని కొత్తగా ఏర్పడ్డ TVK పార్టీ చీఫ్ హీరో విజయ్ విమర్శించారు. NDA భాగస్వామి అయిన PMK నేత అంబుమణి రామదాస్, MDMK ప్రధాన కార్యదర్శి ప్రీలా లాథా, తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ K సెల్వాపేపర్ అంతగై కూడా త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించారు. మరోవైపు త్రిభాషా విధానం అమలు చేస్తేనే విద్యా నిధులు అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో మళ్లీ హిందీకి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతమయ్యాయి.
చెన్నై అంబత్తూరు సమీప అయపాకంలో మహిళలు మాకొద్దు హిందీ అంటూ రోడ్డుపై 2 కిలోమీటర్ల మేర అక్షరాలతో ముగ్గులు వేసి నిరసన వ్యక్తం చేశారు. అయపాక్కం గ్రామ హౌసింగ్ బోర్డు ప్రాంతంలో వందల ఇళ్ల ముంగిట ముగ్గులు వేశారు. హిందీ భాష విషయంలో తమిళులను నిర్బంధించొద్దు, మళ్లీ భాషా వ్యతిరేక ఉద్యమానికి తెర తీయొద్దు అని సందేశాలు రాశారు. తమిళనాడులో హిందీపై వ్యతిరేకత ఈనాటిది కాదు. స్వాతంత్ర్యానికి ముందు నుంచి రాష్ట్రంలో ద్రవిడ పార్టీలు మొదటి నుంచి హిందీని వ్యతిరేకిస్తున్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీలో సి రాజగోపాలాచారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ బోధన అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయటంతో మొట్టమొదట హిందీ వ్యతిరేకోద్యమం 1937లో జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులను వెనువెంటనే ఉపసంహరించాలని ఈవి రామస్వామి నాయకర్ నేతృత్వంలోని జస్టిస్ పార్టీ వ్యతిరేకించింది. 3 సంవత్సరాల పాటు నిరాహార దీక్షలు, సమావేశాలు, పాదయాత్రలు, పికెటింగ్, ఆందోళనలు హోరెత్తించారు. చివరికి 1939లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయగా మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ గవర్నర్ నిబంధ హిందీ విద్యాభ్యాసాన్ని ఉపసంహరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హిందీని జాతీయ భాషగా నిర్ణయించింది. దీన్ని హిందీయేతర రాష్ట్రాలు అంగీకరించలేదు. తమిళనాడులో 1965లో మరోసారి హిందీ వ్యతిరేక ఆందోళన మొదలైంది. దీనికి ద్రవిడ కళగం నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడ్డ ద్రవిడ మున్నేట్ర నాయకత్వం వహించింది. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారటంతో అల్లర్లలో 70 మంది దాకా మరణించారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి హిందీ భాషేతర రాష్ట్రాలు కోరే వరకు ఇంగ్లీష్ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అల్లర్లు, విద్యార్థుల ఆందోళన శాస్త్రి హామీ తర్వాత సద్దుమణిగాయి. ఈ ఉద్యమం ఫలితంగా 1967లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయి డిఎంకే అధికారం చేపట్టింది. ఆ తర్వాత తమిళనాట కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎప్పుడూ గెలవలేదు. దేశం అంతటా త్రిభాషా విధానం అమలవుతోంది. రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషతో పాటు జాతీయ భాష హిందీని అనుసంధాన భాషగా ఇంగ్లీష్ను అనుసరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బోర్డులన్నీ 3 భాషల్లో ఉంటాయి. కానీ తమిళనాడులో మాత్రం ద్విభాషా విధానం మాత్రమే అమలవుతోంది. తమిళనాడు మొట్టమొదటి ద్రవిడ సీఎం సిఎన్ అన్నాదురై 1968లో 2 భాషల విధానాన్ని రూపొందించారు. రాష్ట్రంలో డిఎంకే అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే అధికారంలో ఉన్న ఈ విధానాన్నే పాటిస్తాయి. తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, ఎంజి రామచంద్రన్, జయలలిత మొదలు నేటి తరంలోని పన్నీర్ సెల్వం, పళనిస్వామి, స్టాలిన్ వరకు హిందీ భాషను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశమంతటా త్రిభాషా సూత్ర విధానం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 2020లో అమల్లోకి వచ్చిన నూతన విద్యా విధానం ఎన్ఈపీలో త్రిభాషా సూత్ర విధానం అమలును ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది. అయితే తమిళనాడు నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్ఈపీ అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి స్టాలిన్ 2022లో రాష్ట్ర విద్యా విధానం ఎస్ఈపీ ఏర్పాటు చేశారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిషన్ ద్విభాషా విధానాన్ని సమర్థిస్తూ గతేడాది నివేదిక సమర్పించింది. తమిళనాడులో బీజేపీ మినహా అన్ని పార్టీలు త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డీఎంకే నాయకులు హిందీ విషయంలో చేస్తున్న వ్యాఖ్యల్ని ఇటీవల కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తప్పుబట్టారు. తమిళ భాష గుర్తింపు పట్ల వారి నిబద్ధతను ప్రశ్నించారు. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ అనే పేర్లేమైనా తమిళమా అని నిలదీశారు. వారు ముందుగా తమ సొంత కుటుంబంలో తమిళ పేర్లను ఉంచుకోవాలని మురుగన్ స్పష్టం చేశారు. ఇటీవల లోక్సభలో భాషాపరమైన అంశంపై డీఎంకే ఎంపీని స్పీకర్ ఓం బిర్లా మందలించారు. లోక్సభ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సంస్కృతంలోకి అనువదించడంపై ఎంపీ దయానిధి మారన్ అభ్యంతరం చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో కేవలం 73,000 మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నారన్నారు. సంస్కృతం అందరికీ అర్థం కాదు, ఇది కేవలం ఆర్ఎస్ఎస్ భావజాలంతో చేస్తున్న పని అని వ్యాఖ్యానించారు. సంస్కృతంలోకి అనువదించడం వల్ల ప్రజలు కష్టపడి కడుతున్న పన్నులు వృధా అవుతున్నాయని తెలిపారు దయానిధి మారన్. దీనికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా స్పందించారు. లోక్సభలో కేవలం సంస్కృతమే కాదు, హిందీ సహా పలు భాషల్లో అనువాదం జరుగుతోంది. మీ సమస్య ఏంటో అర్థం కావటం లేదు. మీరు ఏ దేశంలో నివసిస్తున్నారు? ఇది భారతదేశం. భారతదేశ ప్రాథమిక భాష సంస్కృతం అని మందలించారు. బోడో, డోగ్రీ, మైథిలి, మణిపురి, సంస్కృతం, ఉర్దూ భాషల్లో కూడా ఏకకాలంలో అనువాదం జరుగుతోందని అన్నారు. దయానిధి మారన్ భారతీయ భాషల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.